అందరికీ నమస్తే. 3 క్వశ్చన్లు వచ్చినాయి ఇలా పేపర్లో. 3. 1, మరోమారు కేంద్రంపై ఒత్తిడి తెద్దానా? క్వశ్చన్ మార్కు. ఒత్తిడిని తెస్తారు, ఏం దేకురి సప్పుడేకు ఉండరు మీరు. ఒత్తిడి తెస్తారు, ఒత్తిడి తెస్తే మళ్ళీ మీ పక్కన నొసకపో. ఒత్తిడి తీసుకురాకురి. ఇంకా కోర్టు సూచన మేరకు ఎన్నికలకు వెళ్దానా? ఎల్లకూరి. వచ్చిన తొందరే ఉంది, వచ్చే సంవత్సరం ఆ పై సంవత్సరం బెటర్ రాదురి. అంత తొందర వచ్చింది ఏముంది, పాడైపోను. ఎన్నికలు సర్పంచ్ తోటి ఏమెక్కడ ఉంది మీకు? ఎమ్మెల్యేలు గెలిస్తే, మినిస్టర్లు అవుతుంది, ముఖ్యమంత్రులు ఇంటి అన్ని రకాలుగా ఇంటి. ఇక సర్పంచ్ ఎందుకు మీకు చెప్పు, ఏమక్కర్లేదు. ఇంకా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి బీసీలకు 42% కోసం పోరాడుదామా? ఇది క్వశ్చన్ మార్కే. పోరాడకూరి పొయ్యిలవండూరి వాయా. పోరాడకూరి బీసీల కోసం పోరాడకూరి పొయ్యిలవండూరి నిమ్మలంగా జంజాటు పోద్ది. చలికాలమైనా ఎచ్చగా ఉంటుంది. మీరు కనుక గిట్టనే క్వశ్చన్ మార్కులు వేసుకుంటూ పోతే జనాలు కూడా ఏమనుకుంటారంటే, ఈ కాంగ్రెస్ పార్టీ మన జనాలకు అవసరమా, బీసీలకు ఈ కాంగ్రెస్ తోటి ఏమైనా ఉరుగుతుందా అని వాళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ వేసుకుంటారు. లేదు కేసీఆర్కి పట్టించిన గతే గీన కూడా పట్టించి గీనని ఫామ్ హౌస్కే పంపుదామా అని వాళ్ళు కూడా అనుకొని అమలు పరిచయం అనుకో, ఇక మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మీరు ఈ నెల అయితే ఎట్టాగా అయిపోతుంది, కానీ వచ్చే నెల సర్పంచ్ ఎలక్షన్లే కనుక పెట్టలేదే అనుకో, ఇక చూడు మీకు పుట్టగా అయితే ఉండదు నాకు తెలిసి. అయితే ఇప్పటికే గ్రామాలలో అభివృద్ధి లేక మొత్తం ఆగం అడివై పాడవుతుంది. ఇంకా కేంద్రం పైన మరోమారు ఒత్తిడి తెద్దానా? సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఆ కోర్టు ద్వారా అట్టెళ్దానా? లేకపోతే 42% రిజర్వేషన్ కోసం పోరాడదానా? ఇంకా డైలమల పడితే ఎట్లా పాడేసేస్తారా నాకు అర్థం కాదు. కానీ పెట్టుకుని ఎలక్షన్లు మొత్తం ఏంది పల్లెలు మొత్తం ఆగమవుతున్నట్టే పాడాయి.